హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ 4 పథకాల డబ్బులు ఈ యొక్క మే నెల నుంచి కూడా రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ప్రకటించిందండి. ఈ యొక్క అప్డేట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క 4 పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి. అయితే ఏ పథకాలు ముందు పడుతున్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి వస్తాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ పథకం మీకు రావాలన్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకుని అయితే ఉండాలండి. అప్పుడే మీకైతే ఆ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి. లేజీ అయితే తీసుకోవద్దు, కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూసి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడవబోతుంది. త్వరలో దీనికి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ యొక్క అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో అయితే చెప్తానండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, ఇక విద్యార్థులకి, ఇక రైతులకి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావాలని, అదేవిధంగా ఇదే నెలలో తల్లికి వందనం పథకాన్ని తీసుకురావాలని, అదేవిధంగా ఇదే నెలలో డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్స్ ఇవ్వాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అధికారులకు అయితే సూచించడం అయితే జరిగిందండి. అదేవిధంగా వీరికి సంబంధించి మరికొన్ని పథకాలకి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన కూడా చేయబోతున్నారండి. ఆ యొక్క పథకాలు ఏంటనేది కూడా చెప్తాను. ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే 15,000 చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఇక్కడ విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క తల్లి ఖాతాలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే వేస్తామని ఇక్కడ ప్రధానంగా అయితే చెప్తున్నారండి. అదేవిధంగా గతంలో చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం అనేది విడతల వారీగా ఇవ్వాలా, లేదంటే కనుక ఒకేసారి డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అందరినీ కూడా సందిగ్ధంలో అయితే పెట్టయితే ఉందండి. అయితే చాలామంది ఏంటంటే 2 విడతల్లో ఇస్తే కనుక చాలా వరకు మనకి ఇక్కడ డబ్బులు అయితే రావు, అంటే ఇక్కడ లేట్ అవుతుంది, ఇలాగా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇక్కడ నిరాశ అయితే చెందారండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేసినటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం అనేది డబ్బులు అనేది ఒకేసారి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్కూల్స్ రిలీజ్ చేయకన్నా ముందే, అంతకన్నా ముందే కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం 15,000 చొప్పున ఒక ఇన్స్టాల్మెంట్ చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతుంది. ఇక ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వబోతుందండి. రేషన్ కార్డులో కంపల్సరీ వీరందరూ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి. అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే అంతాయండి. ఇక్కడ ఎవరైతే లగ్జరీగా, ఎవరైతే వారి యొక్క యాన్యువల్ ఇంకా 3 లక్షల కన్నా దాటేసి ఎవరైతే లగ్జరీగా ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ ఈ యొక్క పథకం అయితే రాదండి. కుటుంబంలో 2 ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వారిద్దరికి 30,000 జాబు, లేదంటే 20,000 జాబు, ఇట్లాగా కన్సిడర్ చేస్తారండి. ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎంత సాలరీ వస్తుంది, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వారి సొంత ఇల్లా కాదా, ఒకవేళ కనుక సొంత ఇల్లు ఉంటే ఎంత విస్తీర్ణతలో వారి యొక్క ఇల్లు ఉంది, అదేవిధంగా వారు యూజ్ చేసే కరెంటు బిల్లు ప్రతి నెల కూడా ఎంత యూసేజ్ చేస్తున్నారు, అదేవిధంగా గత 2 ఇయర్స్లో చూసుకుంటారు, చూసినప్పుడు వారి యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేస్తారండి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా పే చేశారా, ఇక ఎవరైతే 4 వీలర్ వెహికల్ పర్చేస్ చేసి వారి పేరు మీద పెట్టుకుంటారో కార్ అనేది లగ్జరీగా, అలాంటి వాటిలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గుర్తించి వారికి అయితే పథకాన్ని అయితే ఇవ్వదండి. ఒకవేళ కనుక ఉపాధి నిమిత్తం ఏదన్నా వెహికల్ మీరు కొనుక్కున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీ కానీ, మ్యాక్సీ, లేదంటే కనుక ఆటో, ఇక అదేవిధంగా ఉపాధి నిమిత్తమే కారు కొనుక్కున్నారు, అలాంటి వాటికైతే ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ మీ దగ్గర నుంచి అడుగుతుందండి, దేనికి కొనుక్కున్నారు, ఏంటి మీ యొక్క ఉపాధి, ఏ పని చేస్తున్నారు, ఏ వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కుంటే అయితే మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఎక్స్క్లూజ్ చేస్తారండి, అంటే వదిలేస్తారండి. ఈ రకంగా ఏంటంటే పథకాన్ని అయితే పొందొచ్చండి. ఇక్కడ ఇది కాకుండా వేరే విధంగా కనుక వారికి వ్యవసాయ భూమి కూడా ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మాగానైతే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాలు అని చెప్పేసి ఉండాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ కనుక 2 రకాల భూములు కలిగి ఉంటే కనుక 2 కలిపి 5 ఎకరాల లోపు ఉండాలని అయితే చెప్తున్నారు. ఒకవేళ కనుక అధికంగా ల్యాండ్ ఉన్న స్థలాలు, పొలాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి. కన్సిడర్ చేసి మీకైతే సంక్షేమ పథకాలు అయితే రాకుండా అయితే ఇక్కడ ఆప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో
వీరికి సంబంధించి ఒక పథకాన్ని ఇస్తున్నారు. అది కూడా ఇక్కడ ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఉండాలి. ఇక్కడ వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా 3 లక్షల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. విలేజెస్లో చూసుకుంటే కనుక 2,50,000 కన్నా మనకి తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే వారి యొక్క స్థితిగతులు బట్టి అయితే ఒక తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక విద్యార్థికి సంబంధించి స్కూల్స్లోని కాలేజ్లోని కూడా 75% అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఇక అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఒక పథకానికి ప్రధానంగా ఆధార్ కార్డు అనేది కావాలండి. తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేది కావాలి. విద్యార్థి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అప్లై అయితే చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి. అంటే ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న వారికి ఒక పథకాన్ని ఇస్తారు. కాబట్టి 1 నుంచి 5వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎలాగ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే అడ్రస్, ఫోన్ నెంబరు మీ ఉంటాయి కాబట్టి చాలా వరకు ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. బాలాధార్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో దాన్ని పర్టికులర్గా మీరు అడ్రస్, నేమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టయితే చూసుకోండి. ఫోన్ నెంబర్ కూడా మీదే యాడ్ చేసుకోండి. ఇక బాలాధార్ కాకుండా నార్మల్ ఆధార్ క్యాంప్స్ అయితే ప్రజెంట్ కూడా నడుస్తున్నాయండి. నార్మల్ ఆధార్ అనేది రావాలండి. బాలాధార్ ఉంటే కనుక పనిచేయదండి. ఎవరైతే 6 సంవత్సరాలు దాటి విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి. కాబట్టి ఎవరైతే మీ పిల్లలకి ఇంకా ఛాన్స్ లేదో కంపల్సరీ అప్డేట్ అయితే ఛాన్స్ అండి. వారి యొక్క థమ్స్, ఐరిస్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుని మళ్ళీ ఒకసారి అయితే తీసుకుండి అప్పుడు మీకు ఈ యొక్క ఆధార్కి మీ యొక్క ఫోన్ నెంబరు, అడ్రస్సు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. దాని తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి ఏమైనా సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఫర్దర్గా చదువుకునేటప్పుడు కూడా మీరు ప్రతి అప్లికేషన్స్లో కూడా ఈ యొక్క ఆధార్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ విధంగా ఏర్పాటు అయితే ముందుగానే చేసుకోండి. ఇక ఖచ్చితంగా మీ యొక్క ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుని అయితే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే 5వ తరగతి దాటిన తర్వాత అంటే వారి యొక్క 6వ సంవత్సరం దాటిన కాడి నుంచి వారికి ఆధార్ కార్డు వస్తుంది కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చండి. ప్రాపర్గా ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుంది. దీంతో పాటు 2 పాస్పోర్ట్స్ అయితే ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక రేషన్ కార్డు అనేది కుటుంబానికి సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ఇవి ఉంటే కనుక మినిమంగా ఏంటంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందడానికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అయితే పొందుతారండి. కాబట్టి ఇవన్నీ కూడా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇక స్కూల్స్లోని, కాలేజ్లోని ప్రైమరీగా అక్కడ నేమ్స్ అయితే రాసుకుంటారండి, నోట్ చేస్తారు. ఇక్కడ ఫైనల్గా ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఎంతమంది ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారు అని ప్రాపర్గా వాళ్ళైతే చెక్ చేసి ఆ యొక్క లిస్టులన్నీ కూడా ప్రభుత్వానికి అయితే మళ్ళీ చెప్తారండి. ఫలానా స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలకి అయితే తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది. సో ఎంతమందికి అయితే ప్రాసెస్ చేయండి అని చెప్పేసి చెప్తారు. సో ఫర్దర్గా ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని సెకండరీగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా. సో తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అయితే వస్తారు. వారి దగ్గర నుంచి ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుండి తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి. ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వచ్చు, తండ్రిదాన్ని ఇవ్వచ్చు, లేదంటే కనుక గార్డియన్ దాన్ని ఇవ్వచ్చు. సో మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేమ్ అయితే పెట్టి మీ యొక్క ఆధార్ కార్డ్స్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుందండి. తీసుకుండి ఇక్కడ పర్టికులర్గా ఏదైతే మీరు ఎన్పిసిఐ లింక్ కంప్లీట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అది ఇస్తేనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి. లేదంటే కనుక హోల్డ్ అయితే పెడతారండి. మీ యొక్క డబ్బులు అనేది హోల్డ్ అయితే ఉంటాయి, పడవు. మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా మీరైతే ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి. సో ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తీసుకురావాలనేది చూస్తుందండి. దీని తర్వాత చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా చాలా మంచి పథకం. ఈ యొక్క పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ప్రతి నెల కూడా 1,500 అయితే ఖాతాలో జమ చేస్తారు. 12 నెలలకు కానీ 1,500 చెప్పిన జమ చేస్తారు. సంవత్సరానికి 18,000 అయితే అవుతుంది. 5 సంవత్సరాలకు కానీ 90,000 అయితే ఒక ఎలిజిబిలిటీ ఉన్న మహిళకి అయితే వస్తుందండి ఈ యొక్క పథకం. ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికి మాత్రమే ఒక పథకం అయితే వస్తుందండి. కుటుంబంలో కూతురు ఉంటే కనుక కూతురు అప్లై అయితే చేసుకోవచ్చు 18 సంవత్సరాలు దాటితే కనుక. లేదంటే కనుక తల్లి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా. ఈ రకంగా ఏంటంటే ఒక తల్లికి వందనం పథకం ద్వారా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు కానీ 90,000 అయితే పొందొచ్చండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క మే నెలకు సంబంధించి
రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకైతే జమ చేస్తుందండి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 అయితే వస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే చెల్లించాలి. ఈ యొక్క 14,000 కూడా ఇక్కడ 3 విడతల్లో డివైడ్ చేసి అయితే ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది ఒక మే నెల ఎండింగ్ కల్లా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి. త్వరలోనే జమ చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీ పథకం సంబంధించి బ్యాంకుల నుంచి వీరైతే 10 లక్షల వరకు లోన్స్ అయితే తీసుకుంటున్నారండి. ఈ యొక్క లోన్స్ తీసుకున్న తర్వాత డ్వాక్రా మహిళకి ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు అయితే ఈ యొక్క 10 లక్షల పైన కూడా వేస్తాయండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూప్లో ఆ 10 మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుని అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా ఏం చేస్తుందంటే ఎవరైతే ఇక్కడ డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుని ఉంటారో వారికి సంబంధించి పర్టికులర్గా వారికి సంబంధించి 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేది ఉందండి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా ఎంత అయితే ఇంట్రెస్ట్ ఇక్కడ డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారో సో వారందరికీ సంబంధించి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వారి ఖాతాలో అయితే డైరెక్ట్ అయితే జమ చేయబోతుందండి. ఈ రకంగా ఏంటంటే వీరు అసలు కట్టేస్తే చాలండి, ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టబోతుంది ఇక్కడ 0 వడ్డీ పథకం ద్వారా. ఫస్ట్ ఇన్స్టాల్మెంటు అదేవిధంగా రెండో ఇన్స్టాల్మెంటు 2 ఇన్స్టాల్మెంట్లో సంవత్సరానికి అయితే ఒక 0 వడ్డీ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి. గతంలో చూసుకున్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకి 0 వడ్డీ పథకం అయితే ఉందండి. కాకపోతే చాలామందికి ఏంటంటే తెలీదు. సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఫర్దర్గా కొన్ని రకాల లోన్స్ ఇస్తున్నారండి. శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు, ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా కార్పొరేషన్ లోన్స్ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. 1,02,000 కుట్టు మిషన్లు ఉచితంగా అయితే ఎవరైతే బీసీలు ఇక ఓసీల్లో ఎవరైతే అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి అయితే ఈ యొక్క పంపిణీలు అయితే జరగబోతున్నాయండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొంతమంది అయితే అప్లై అయితే చేసుకుని అయితే ఉన్నారు. ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి బలోపేతం చేయడానికి ఈ విధంగా అయితే మనకి 1,02,000 కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక P4 పథకాన్ని కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టారండి. P4 పథకం ద్వారా అట్టడుగున ఉన్నటువంటి ఎవరైతే కటిక పేదరికంలో ఉంటారో మహిళలు అదేవిధంగా కుటుంబాలు ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా పైకి తీసుకురావాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక P4 పథకం అనేది తీసుకొచ్చేది ఉందండి. ఇక్కడ ఎవరైతే సంపన్నులు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఏమైనా డబ్బులు కానీ లేదంటే కనుక ఉద్యోగాలు కానీ ఇక వస్తువులు కానీ ఏదైనా సాయం చేస్తే కనుక ఈ యొక్క సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే P4 పథకంలో ఎవరైతే నమోదు చేసుకుంటూ అయితే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక మీడియేటర్గా అయితే ఉంటుంది. ఇక్కడ డబ్బు ఉన్న వారికి డబ్బు లేని వారికి P4 పథకాన్ని అయితే రెండింటికి మధ్యన అయితే ఉండి మీడియేటర్గా అయితే నడుపుతుంది. సో వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చినట్లయితే కనుక అందరికీ డివైడ్ చేసి పంపుతుంది, అందరికీ డివైడ్ అయితే చేసి పంచుతుందండి. సో ఒకవేళ కనుక ఉండటానికి ఇల్లు లేకపోతే స్థలం ఇస్తారు, కట్టుకోవడానికి లోన్ ఇస్తారు, ప్రాపర్గా వారికి ఇల్లు అనేది సెట్ చేస్తారని. దీని తర్వాత కుళాయి కనెక్షను అదేవిధంగా ఇక టీవీ ఫ్రిడ్జు అదేవిధంగా వారికి సంబంధించి ఏవైతే లేవో ఒక కుళాయి కనెక్షన్ కానీ కరెంట్ కానీ ఇక గ్యాస్ కానీ ఇలా ఏ వస్తువులు అయితే వారి ఇంట్లో లేవో ఇలాంటి వస్తువులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అయితే పంపిణీ చేయడానికి అయితే ఇక్కడ P4 పథకాన్ని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి. వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చాము అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్తుంది.